జనసేనలోకి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు జాయిన్ అవ్వబోతున్నారా? దీని మీద సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అయితే గత చాలా సంవత్సరాలుగా తోట తిరుమూర్తులు గారు జనసేన పార్టీలో చేరబోతున్నారు అనేది వార్తలు చాలా బలంగానే ఎలక్షన్స్ ముందు 2019 ఆ టైంలో కూడా వచ్చాయి. కానీ ఆయన రావటం అయితే జరగల. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదని కావచ్చు, ఆయన సిద్ధాంతాలకు ఈయనకి సరిగ్గా సెట్ అవ్వలేదని కొంతమంది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించలేదని కావచ్చు, ఏదేమైనా సరే ఆయనైతే రాలేదు. కానీ ఆ కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలైతే ఉన్నాయని మాత్రం అనుకోవచ్చు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి, మెగాస్టార్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత సత్సంబంధాలు ఉన్నాయి తోట తిరుమూర్తులు గారికి, ఆయన కుటుంబానికి కూడా. ఇకపోతే ఆయన ఒకటే సామాజిక వర్గం కావచ్చు, ఒక బలమైన నాయకుడిగా కూడా ఈస్ట్ గోదావరిలో ఆయన చూడాలి. రామచంద్రాపురం కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో ఆయనకి చాలా బలమైనటువంటి పట్టున్నటువంటి పరిస్థితి. మొన్న ఎలక్షన్స్‌లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా వైసీపీ అవకాశం ఇచ్చింది. ఆయన దాంట్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే రీసెంట్‌గా అసెంబ్లీ ఆవరణలో జరిగినటువంటి ఒక చిన్న చిట్ చాట్‌లో తోట తిరుమూర్తులు గారు ఎదురుపడగా ఎలా ఉన్నారు తిరుమూర్తులు గారు అని చెప్పి దగ్గరికి తీసుకొని హక్కును చేర్చుకొని ఒక ఫోటో కూడా తీసుకున్నటువంటి పరిస్థితి తోట తిరుమూర్తులు గారికి కనిపించింది. సో, మళ్ళీ వెళ్ళబోతున్నారు. అందుకే వీళ్ళిద్దరి మధ్య అంత అన్యోన్యత ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి 5గురు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేసి టీడీపీకి నుంచి కావచ్చు, ఇతర పార్టీల్లో లేదా న్యూట్రల్‌గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో, ఈయన కూడా వచ్చేయబోతున్నారు అనే వార్తలు చాలా బలంగా చేకూరుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని తీసుకుంటారా? గతంలో వచ్చినటువంటి ఆయన విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని ఆపారని కొంతమంది అంటున్నారు. లేదు ఈసారి ఏ పార్టీలో ఏ నాయకుడికైనా సరే ఉంటారన్నటువంటి సందర్భాలున్నాయి. ఇకపోతే తిరుమూర్తి గారి విషయంలో ఎక్కువగా మెగా ఫ్యామిలీని గానీ, పవన్ కళ్యాణ్ గారిని గానీ ఎక్కువగా విమర్శించినటువంటి సందర్భం అయితే చాలా తక్కువనే అనుకోవాలి. అయితే ఇకపోతే మరి వస్తారా? తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? గతంలో ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలని దృష్టిలో పెట్టుకుంటారా? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఆయన అటు ఇండిపెండెంట్‌గా గెలిచి తర్వాత కాంగ్రెసు, టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ అన్ని పార్టీలు, ప్రజారాజ్యం పార్టీ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ జనసేన పార్టీయే లాస్ట్‌గా ఆఖరిగా ఈ పార్టీలోనే జాయిన్ అవ్వబోతున్నారు. ఈ పార్టీలోనే ఆయన రాజకీయ చివరి వరకు కూడా ఉండబోతున్నారనేది కొంతమంది సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇస్తారా? చర్చలు జరుగుతున్నాయా? జరిగాయా? ఏంటి అనేది తెలీదు. రీసెంట్‌గా అసెంబ్లీలో జరిగినటువంటి ఆ సిట్యుయేషన్‌కి లింక్ చేసుకొని చాలామంది దానికి స్టోరీలు అల్లుకుంటున్నారు. కానీ దీంట్లో నిజం ఎంత మాత్రం లేదనేది చాలామంది వాదన అయితే అనిపిస్తోంది.